ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు చేంజ్ అయ్యారు. ఈశ్వర్ రెడ్డి సార్ వచ్చారమ్మ. ఈశ్వర్ రెడ్డి గారు ఏమన్నారంటే, కొత్తగూడెంలో బాబు నీకు 9 పల్లెటూర్లు టౌన్ ఉన్నప్పటికీ నువ్వు ఈ విలేజ్లు సారా కంట్రోల్ చేసినావు. అక్కడ నేను కలెక్టర్ గారు నరసింహరావు సార్ మేము అంతా తండాలన్నీ తిరిగి ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు. రామరెడ్డి నువ్వు కంట్రోల్ చేయి, 3 monthsలో కంట్రోల్ చేయి, నీకు ఇల్లందు పోలీస్ స్టేషన్ ఇస్తానన్నారు. ఇల్లందు అంటే టాప్ పోలీస్ స్టేషన్ ఖమ్మం డిస్టిక్లో అమ్మా. అది జనరల్గా సీఎం గారి లెవెల్ లేకుంటే ఎవరు బాగా ఒక్కోసారి ఎవరు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే వాళ్ళకి ఇచ్చేదన్నమాట. అయితే అప్పుడు సెలక్షన్ అంతా ఆఫీసర్స్ చాయిస్ పోస్టింగ్లే ఉండేమ్మా. అంతలో సార్ అది చెప్తే నేను వెరీ వెల్ సార్ నేను 3 monthsలో కంట్రోల్ చేస్తానని ఏన్కూరు వచ్చాను. ఏన్కూరు వచ్చి ఇక డైలీ ఇదే పనమ్మా నాకు, సారా విల్లేలు తిరగడం. ఇక్కడ ఏ ఫార్ములా అయితే ఉపయోగించానో అక్కడ కూడా యూత్ అందరితో మాట్లాడి యూత్ని అందరినీ గ్యాదర్ చేసి సేమ్ ఇక్కడ లాగానే ఎవరి విలేజ్లో అక్కడ యూత్ కంట్రోల్ చేస్తామా చాలా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మాకు ఒక 1000 మంది పోలీస్తో సమానం అక్కడ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేస్తారు. అట్లా 3 monthsలో 0 చేశానమ్మా. ఈశ్వర్ రెడ్డి సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు, వేరే ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు వచ్చి రామరెడ్డి అవును విజిట్లో సార్ రాశారమ్మా ఇన్స్పెక్షన్ నోట్స్లో ఇట్లా ఐ ప్రామిస్డ్ హిమ్ సో అండ్ సో పోలీస్ స్టేషన్ విల్ గివెన్ అని. అది రాసి సార్ చూశారు. రామరెడ్డి ఓకే బాగుంది, నీకు సార్ ప్రామిస్ చేసినట్టు ఇస్తాం, కానీ పోలీస్ స్టేషన్ ల్యాండ్ అమ్మా, అక్కడ పోలీస్ స్టేషన్ ల్యాండ్ కొంచెం మనోళ్ళే ప్రాబ్లం అది క్రియేట్ చేసి ల్యాండ్ లేకుండా పోయింది, ఆ ల్యాండ్ తీసుకురావాలని పోలీస్ స్టేషన్ కట్టి అదే అది మీకే చెప్పుంటారు బాధ్యత, మేము వెళ్ళి తీసుకుని అయినా ల్యాండ్ మన నీకు పోస్టింగ్ ఇక్కడే అని. అప్పుడు జన్మభూమి ప్రోగ్రామ్ అమ్మ, చంద్రబాబు నాయుడు గారు సీఎం. జన్మభూమిలో ఒక 3 lakhs ఇస్తామన్నాం. ఎండి గారితో అప్రోచ్ అయితే ఎండిఓ గారు 3 lakhs శాంక్షన్ చేస్తామండి, అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. 3 lakhsలో పోలీస్ స్టేషన్ కాదు కదమ్మా, మళ్ళీ అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్ కావాలి, మంచి స్టాండర్డ్ పోలీస్ స్టేషన్. కరెక్ట్. ఈ విషయం మళ్ళీ నేను అప్పుడు ఇది ఏం చేయాలి, వేరే చోట కొన్ని చూశాను నేను. పోలీస్ స్టేషన్ కట్టిన దగ్గర బ్లేమ్ అయ్యి అలిగేషన్లు అవి ప్రాబ్లం వచ్చినాయి. నేనేం చేశానమ్మా, ఈచ్ పార్టీ నుంచి ఇద్దరిని మెంబర్స్గా తీసుకున్నా, ఒక కమిటీ ఫామ్ చేసి అక్కడ ఒక సావుకారి అయిన నాగేశ్వరరావు గారిని చైర్మన్ పెట్టి, కాంగ్రెస్ నుంచి 2, టీడీపీ నుంచి 2, సిపిఐ నుంచి 2, సిపిఎం వాళ్ళే డబ్బులు ఇచ్చేయాలి. నేనేంటంటే ఫస్ట్ ఎల్డర్స్ విలేజ్లో ఎవరెవరు రిచ్ ఫెలోస్ ఉన్నారు వాళ్ళని పిలిపించి నేను మాట్లాడితే ఆ డబ్బులు మా కమిటీ పేరు మీద ఒక అకౌంట్ వేసి ఆ డబ్బులు అట్టుపోయారు. మళ్ళీ ఈ యూత్ ఉన్నారు కదమ్మా, వాళ్ళు కూడా పాటలు పాడుకుంటూ సరదాగా పోలీస్ స్టేషన్ పనులకు కూడా వచ్చేదమ్మా. 6 monthsలో మంచి పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయిపోయిందమ్మా. సూపర్. G+2 పోలీస్ స్టేషన్, అటాక్ ప్రూఫ్ పోలీస్ స్టేషన్. ఓకే. అప్పుడు సార్ ప్రామిస్ చేసినట్టుగా అటు ఇటు చేసి ఇంకో సంవత్సరం 2 years తర్వాత అమ్మా ఇప్పుడు ఇల్లందు పోలీస్ స్టేషన్ ఇచ్చారు. ఇల్లందులో ఎక్స్ట్రీమిస్ట్ చాలా ఉండేదమ్మా. మేము ఒక 3 ఎన్కౌంటర్లలో నా ఇది ఉందమ్మా. ఒక్క ఎన్కౌంటర్ చెప్తామ్మా, అది మంచిది. ఎందుకంటే క్రాంతి అని చెప్పేసి వాడు వరస్ట్ ఫెలో అమ్మా. మరి వానికి ఆ ఏరియా సెంట్రల్ లీడర్ వాడు, ఆ దళం లీడర్ క్రాంతి. వాడమ్మా ఒక 7 members అమ్మాయిలు ట్రైబ్స్ని, ఒక 3 members నాన్ ట్రైబ్స్ని ఇక వాళ్ళకు ఇష్టానికి వ్యతిరేకంగా పాడు చేశాడమ్మా. ఒక 10 మంది హిస్టరీ ఉంది, అంటే మాకు ఫోకల్గా తెలిసిన. ఎస్పీ గారు చాలాసార్లు మీటింగ్లో మనం ఏమైనా చేసి ఆ లీడర్ని ఇచ్చేస్తే పోలీస్ పరంగా మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పేసి చాలా సార్ ఏ మీటింగ్లో అయినా వాడి గురించే డిస్కషన్. ఒకరోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దళం వచ్చిందని చెప్పి నా స్పెషల్ పార్టీతో మూవ్ అయ్యానమ్మా. ఎక్కడంటే ఖమ్మం డిస్టిక్లో కాంబేపల్లి పిఎస్ లిమిట్స్ గాంధీనగర్ ఫారెస్ట్లో ప్రొసీడ్ అయిన తర్వాత మాకు వాళ్ళకి ఫైరింగ్ అయింది. ఆ దళం లీడర్ అయిపోయాడు. ఫైనలీ ఫైరింగ్ ఆగిపోయింది. వాళ్ళ సైడ్ ఫైరింగ్ ఆగిన తర్వాత చూస్తే క్రాంతి ఇదే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చేసి వాళ్ళు పోస్ట్ మార్టం వాళ్ళు చేసుకుంటారు. మేము బై వాక్ వస్తుంటే ఆ పక్కనే దళం లీడర్ యొక్క 7 members నేను చెప్పాను కదా, ఆ విలేజర్స్ అమ్మ నీళ్లు
పువ్వులు తీసుకొని వస్తున్నారు. మేమనుకున్నాం మా మీద అటాక్ చేయడానికి వస్తున్నారేమో అని మేము అనుకున్నాం. వాళ్ళ దగ్గరికి వచ్చినాక నీళ్లు మా కాళ్ళ మీద, అంటే ఏ ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇట్లాంటి ఇది అనుభూతి అమ్మా, మంచి ఇట్లాంటి అనుభూతి ఎక్కడ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు. ఈరోజు అంత హ్యాపీగా పువ్వులు తీసుకొస్తూ నీళ్లు మీ కాళ్ళు కడిగి పువ్వులు మీ మీద వేయడం కోసం. అంటే అటువంటి ఇది జరిగిందమ్మా. దాంతో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా బాగా అప్రిషియేషన్ వచ్చిందమ్మా. సీనియర్ ఆఫీసర్ నుంచి, పబ్లిక్ నుంచి కూడా అప్రిషియేషన్. మీ జర్నలిస్టులు కూడా చాలా బాగా పతాక శీర్షికలు రాసిండ్రు. అదే ఇల్లందులో ఇంకోటి ఏంటమ్మా, కారేపల్లి పోలీస్ స్టేషన్ పైన అటాక్ జరిగింది. నక్సలైట్స్ దాదాపు 60-70 మెంబర్స్ వచ్చి ట్రాక్టర్లలో పెళ్లి బృందాలుగా వచ్చి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ గారు, నాకు జస్ట్ 12 కిలోమీటర్స్ అమ్మా కారేపల్లి విలేజ్, ఇల్లందు పోలీస్ స్టేషన్. స్పెషల్ పార్టీ ఉండన్నారు. ఎమ్మటే సార్ చెప్పడంతోనే మేము ప్రొసీడ్ అయినామమ్మా. అయితే మేము మోటార్ సైకిల్ పైన కొంత దూరం వచ్చాం. ఈ మోటార్ సైకిల్ పైన వస్తే ఇంకా వాళ్ళకు ఈజీగా అవుతుంది కమ్మా మా మీద అటాక్ చేయడానికి. మేము కొంత దూరం లారీలో వచ్చామమ్మా. లారీలో నుంచే ఎదురుగా లారీ వాళ్ళు ఆఫీసర్ జస్ట్ పక్కనే వాళ్ళంతా గ్రానైట్స్ ఇది ఫిట్ చేసి రెడీ అవుతున్నారు మీ మీద అటాక్ చేయడానికి, మీరు దీంట్లో వెళ్తే పేల్చేస్తారంటే మేము తక్కువ దిగేసామా బై వాక్. జస్ట్ అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళి ఫస్ట్ మేము రీచ్ అయినాం. మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫస్ట్ రీచ్ అయ్యి మేము అటాక్ స్టార్ట్ చేస్తే అంటే ఎలాంటి క్యాజువాలిటీ లేకుండా మేము తిప్పగట్టగలిగాం. వాళ్ళు అప్పుడు పారిపోవడం జరిగింది. అట్లమ్మా చాలాసార్లు ఇల్లందులో బాగా రేడ్స్ పోయినప్పుడు కొన్ని సందర్భాలమ్మా వాళ్ళు ఫారెస్ట్ మీద వాళ్ళు హరిభూషణ్ దళం అని చెప్పేసి ఉండేనమ్మా. ఆయన నటోరియస్, బాగా టాక్ట్ఫుల్ ట్రైబల్. ఒక అప్పటికే అతను 55 years ఏజ్ అమ్మా. అతను బాగా ఇది చేసి వాళ్ళు రెడీగా ఉన్నారమ్మా. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వెళ్తున్నాం. మేము కింది నుంచి ఫైర్ చేసి వాళ్ళు పైన ఉన్నారమ్మా. వాళ్ళు నిలబడి ఫైర్ చేస్తే మాత్రం మేము అదే కదా. తర్వాత పాపం వాడు అరిచి ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నాయని భయపడి పారిపోవడం జరిగిందమ్మా. అట్లా చాలా అంటే కొన్ని ఇన్సిడెంట్స్. సాహసోపేతమైన జాబ్ చేస్తారు కరెక్ట్ చెప్పాలండి. తర్వాత అమ్మా నాకు ప్రమోషన్ వచ్చింది. మధిరా టౌన్లో ప్రమోషన్ వచ్చిందమ్మా. 7లో బయ్యారం ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారమ్మా. అక్కడ 7లో బయ్యారంలో ఏం చేస్తామా, సరి అయిన ట్రీట్మెంట్ ఫారెస్ట్లో అమ్మా వాళ్ళు జ్వరం వచ్చినా చూయించుకునేది కాదమ్మా. నేను విలేజ్ తిరిగేదనమాట. చాలామంది ఊళ్ళల్లో జ్వరాలు వచ్చినా వాళ్ళు బాగా సీరియస్ అయితే చనిపోవడం జరుగుతుంది, కానీ ట్రీట్మెంట్ అనేది లేదు. వీళ్ళందరికీ ఒకసారి ట్రీట్మెంట్ చేయాలని నియర్లీ మొత్తం గ్యాదర్ లిస్ట్ అన్నీ చూస్తేమ్మా 10,000 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకు మంచి ట్రీట్మెంట్, మంచి భోజనం పెడదాం అని ఒకసారి మా ఎస్పీ గారితో డిస్కస్ చేస్తామా. చెయ్యి రామరెడ్డి బాగుందంటే అదే టైంలో ఒక హెల్ప్లెస్ అండ్ హెల్ప్ ద నీడ్ ఇంటర్నేషనల్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారమ్మా. అరే ఇట్లా మేము 10,000కి ఇచ్చేస్తే, సరే సార్ మేము దానికి రెడీగా మేము ఇచ్చేస్తామంటే, డాక్టర్లు నేను కొత్తగూడెం చేశాను కాబట్టి డాక్టర్లను అప్రోచ్ అవుతామా. ఒక 40 మెంబర్స్ డాక్టర్లు వాళ్ళ షాంపిల్స్ మెడిసిన్తో వాళ్ళు రెడీ అయ్యారమ్మా. ప్లస్ మణుగూరు నుంచి ఒక 10 మంది డాక్టర్లు. అట్లా అదేంటంటే కంప్లీట్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా అమ్మ, కంప్లీట్ రిమోట్ ఏరియా. ఖమ్మం టౌన్ నుంచి అమ్మ దాదాపు 170 కిలోమీటర్ వస్తుంది, అంత లాంగ్ డిస్టెన్స్ అన్నమాట. ఇటు పోతే వరంగల్ బార్డర్ అమ్మ. అయిన తర్వాత ఇది ఒకరోజు మాట్లాడుకున్నాం. ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఎస్పీ గారు, ఓఎస్డి గారు ఇద్దరు, వివి శ్రీనివాసరావు సార్ పేరు వినేమంటారమ్మా. సార్ ఎస్పీ గారు, రామరెడ్డి నేను 1 hour వచ్చేస్తే మార్నింగ్ 6 to 7 ఉంటా అన్నారు సార్. ఓకే. నేను 5:30 నుంచే మొత్తం సిట్టింగ్, మా ఫస్ట్ లేయర్ అంతా మా ఏఎస్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు ఒక 15 టేబుల్స్ చేసామమ్మ. 15 టేబుల్ వేసిన తర్వాత వాళ్ళ దగ్గర 2 యాపిల్స్ ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ మీద పేరు రాసి ఇవ్వాలి. సెకండ్ రోలో మళ్ళీ ఫిజిషియన్ డాక్టర్లు 15 మంది వాళ్ళు థరోగా చెక్ చేసి ఎవరు ఎక్స్పర్ట్ ఉంటే అక్కడ పంపించడం. అక్కడ కాకుంటే కొత్తగూడెం కాకుంటే మళ్ళీ హైదరాబాద్ దాకా చేద్దామని ఎస్పీ గారి గైడెన్స్ ప్రకారం మేము ఇది చేస్తామా. ఎస్పీ గారు 7 o'clock వెళ్తాను, ఎస్పీ గారు ఈవినింగ్ 6 దాకా ఉన్నారమ్మా. అవునమ్మా. వాళ్ళకి అందరికీ మంచి భోజనము, తృప్తికరంగా ఫుల్ భోజనం పెట్టి మొత్తం ట్రీట్మెంట్. ఒక 7-8 మందిని హైదరాబాద్ దాకా పంపించామ్మా. 15-20 మంది ఏమో కొత్తగూడెం ట్రీట్మెంట్. డాక్టర్లు కూడా బాగా కోఆపరేట్ చేశారమ్మా. దాంతో కూడా పోలీస్కి
చాలా మంచి పేరు వచ్చిందమ్మా. ఇదొక ఇన్సిడెంట్ అమ్మా. తర్వాత నాకు ఎస్డిపిఓ ప్రమోషన్ వచ్చిందమ్మా. మళ్ళీ వైరా పోస్టింగ్ వచ్చారు. రైట్.